మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను సార్, బీజేపీ తరఫున చెప్పండి లేదా మీరు గవర్నమెంట్ వాళ్ళ తరఫున మీరు చనిపోయారని అంటున్నారు. నా దగ్గర అయితే ఆధారాలు లేవు. మరి మీరు చెప్పింది ఏం వినాలి, ఏ టైమ్స్లో చెప్పింది ఏం వినాలి, లేకపోతే ఏ అక్రసంతో ఏ వీడియోలో రిలీజ్ చేస్తే ఏ న్యూస్లోనో చూసుకోవాల్సింది, అంతకొచ్చి మనకైతే తెలియదు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ చనిపోయిన వ్యక్తులు ఉగ్రవాదుల, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీనా, ఈ రెండింటి ఒకటి క్లారిఫై చేయండి మీరు. ఉగ్రవాదులు అనేది పార్లమెంట్లో, ఏది పాకిస్తాన్ పార్లమెంట్లో వాళ్ళ మినిస్టరు మసూద్ సాబ్ కా మదర్సా, వాళ్ళ అంటే మసూద్ సార్ గారి మదర్సా మొత్తం కూలిపోయింది అని చెప్పి అసెంబ్లీలో వాళ్ళే చెప్పాడు. ఇప్పుడు అక్కడ చనిపోయింది ఉగ్రవాదుల, పాకిస్తాన్ ఆర్మీయా? ఉగ్రవాదులు. పాకిస్తాన్కి సంబంధం ఉందా వాళ్ళతో? ఉంది. జైషే మొహమ్మద్ అనేది పాకిస్తాన్ మిలిటరీ నడుపుతున్న ఆర్గనైజేషన్. అది ఖచ్చితంగా ఉగ్రవాదం జరిగిన అరగంటలోనే వాళ్ళు మేము దీనికి మా యొక్క విజయం ఇది అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది, ఆర్మీ కంట్రోల్లో ఉంది. అందుకని వీఆర్ నాట్, అవర్ వార్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్, అవర్ అటాక్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ పాకిస్తాన్. ఒక దేశం మీద కాదు, ఒక దేశ పౌరుల మీద కాదు మనం అటాక్ చేస్తుంది. మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఈ టెర్రరిస్టుల్ని అణచాలి అనే దాని మీద మనం అందరి దగ్గర సంపాదించాం సపోర్టు. వాళ్ళని అందుకని ప్రజల మీద కాకుండా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చేరుతున్నారని ఒక లెక్క తీసుకుని కరెక్ట్గా వాళ్ళందరూ గుమిగూడిన చోట అప్పుడు వెళ్ళి 15 నిమిషాల్లో చేసుకొచ్చారు. ఉగ్రవాదులు ఎరువేయడానికి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది కదా, కాదనట్లే కదా. చేస్తే జైషే అంటం వేరు. అందుకని చెప్పి 2 తలల్లో పాము అని, ఒక తల ఆడిస్తుంటే చేస్తాం అంటున్నారు, చెయ్యరు వాళ్ళు. మన సాక్ష్యాధారాలు 26/11 కానీ సాక్ష్యాధారాలు ఇస్తేనే ఏం చేశారు? ఇవ్వలా వాళ్ళు ఏమి, అన్నీ వాళ్ళు 2-4. మీరేం చేయబోతున్నారు సార్? మరి ఏమీ జరగకపోతే పాకిస్తాన్ ఎందుకు అంత ఉలిక్కి పడుతుంది? ఎలా తెలుసు ఉలిక్కి పడ్డదని? మనకైతే ఏం తెలియదు. పాకిస్తాను చైనాకి ఎందుకు పరిగెత్తి ఏమి చరిత్ర తెలుసు మనకు తెలియదు. చైనా దగ్గరికి వెళ్ళి శాటిలైటు మాకు డైరెక్ట్గా ఇవ్వండి లింకు అని చైనా దగ్గరికి వెళ్ళి బతిమాలండి. చైనా పొమ్మంది. టర్కీ దగ్గరికి వెళ్ళారు, మరి లింక్ ఇవ్వమని. టర్కీ పొమ్మంది. ఎందుకు పరిగెత్తారు వాళ్ళు? ఎందుకు పరిగెట్టారు? గతంలో మరి 1971లో 57 మంది సైనికులు దొరికితే మనమేమో 93,000 మంది సైనికుల్ని వితౌట్ ఎనీ రివార్డ్, వితౌట్ ఎనీ కాంప్రమైజ్ ఇచ్చాం. మానవతా హోదా గెస్చర్. ఇవాళ ఈ కాశ్మీర్ సమస్య ఎవరి వల్ల మొదలైంది, ఎవరి వల్ల కంటిన్యూ అవుతుంది? నెహ్రూ అనే మహానుభావుడు ఆ రోజు సగం దాకా వెళ్ళిపోయిన దాన్ని సీజ్ ఫైర్ అని చెప్పి ఆనాడు ఆపపోతే ఆనాడే కాశ్మీర్, హైదరాబాద్ ఎలా కలిసిపోయిందో కాశ్మీర్ కలిసిపోయింది, ప్రాబ్లం లేకుండా ఉంది. ఆనాడు ఆయన స్వార్థం కోసం, ఆయన యొక్క గొప్ప పేరు కోసం, శాంతి దూత అనే పేరు సంపాదించుకోవడం కోసం సగం వెళ్ళిపోయిన దాన్ని సీజ్ ఫైర్ అన్నాడు. ఆ రోజు మొదలైన రావణ కాష్టం రగులుతానే ఉంది. 1971లో మనం వారు చేసి వాళ్ళ మెడలు తల వచ్చి 93,000 సైనికులు మోకాళ్ళ మీద మన ముందు నుంచి ఇందిరాగాంధీ గారు తీసుకెళ్లి వాళ్ళని పాకిస్తాన్కి అప్పచెప్పడం జరిగింది. అది అప్పచెప్పింది. సేమ్ మొన్న మోడీ గారి గొప్పతనం కాదు ఇది, కాదు అప్పచెప్పడం ఎంత తప్పు అని చెప్తున్నా. అప్పచెప్పేటప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? 93,000 మంది నువ్వు అప్పచెస్తున్నప్పుడు బేరం, నువ్వు నోరు మూసుకుని కాశ్మీర్ని, ఆక్యుపైడ్ కాశ్మీర్ వదిలేసి వెళ్ళిపోండి, మీ 93,000 మంది వదిలేస్తామంటే ఆ రోజు నోరు మూసుకుని తల వంచుకుని వెళ్ళిపోయేవారు. ఆనాడు ఆ నిర్ణయం చేయగలిగిన అవకాశం ఉండి, ఆ నిర్ణయం చేయగలిగిన పరిస్థితిలో మనం ఉండి. దాని తర్వాత కూడా మీ బీజేపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పాలించింది. అప్పుడు ఏం చేశారు మరి మీరు? అంటే ఈ 70 సంవత్సరాల్లో ఈ 5 మోడీ గారి గవర్నమెంట్ కంటే ముందు కూడా 5 సంవత్సరాలు ఉంది. సరే, ఆ 13 నెలలు అది పక్కన పెట్టండి కొంతసేపు. సరే, 6 సంవత్సరాలు ఏదో పాలించింది కదా, అప్పుడు ఏం చేశారు మరి? వాజ్పేయి గారు అప్పుడు ఆ శాంతి కోసం అని చెప్పి, మోడీ గారు ఇప్పుడు శాంతి చర్చలు వద్దంటున్నారు. ఒక పక్క చేతిలో కత్తి పుచ్చుకుంటూ ఒక పక్క పొడుస్తూ శాంతి అనేది కుదరదు, అదే చెప్పేసారు. ఏమంటారు ఫైనల్గా? యుద్ధం చేయాలా వద్దా? అణచాలి టెర్రరిస్ట్ని. యుద్ధం అనేది వేరు, యుద్ధం అనే దేశం మీద యుద్ధం వేరు, మన దేశం మీద యుద్ధం కాదు. ఒసామా బిన్ లాడెన్ని అమెరికన్ వాళ్ళు వచ్చి చంపి వెళ్ళారు. ఈజ్ ఇట్ ఎ వార్? నో, ఇట్స్ నాట్ ఎ వార్. వాళ్ళని టెర్రరిస్టులు అటాక్ చేయడానికి రైట్ మనకి ఉంది. రైట్ ఈవెన్ టుడే మనకు రైట్ ఉంది. అసద్దుని మనం వెళ్ళి అమెరికా లాగా చేసే అధికారం మనకు ఉంది. కానీ మనం చేయట్లా. అలా చేయకుండా వాళ్ళకి బుద్ధి తెలుసుకోవాలి. ఎకనామికల్గా వాళ్ళని దౌత్యపరంగా అన్ని విధాల ఏకాకిం చేయటం వల్ల ఇప్పుడు నీళ్లు కట్ చేసాం, ఇంకోటి కట్ నదీ జలాలు కట్ చేసాం. అట్లా వాళ్ళకి ఇక్కడ నుంచి డైలీ వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అన్నీ తప్పి ఇంపోర్ట్స్కి 200% వేసాం. సో ఇట్లా వాళ్ళని అప్పుడైనా బుద్ధి వచ్చి దే విల్ స్టాప్ ఎంకరేజింగ్ టెర్రరిస్ట్
వాళ్ళ భూభాగాన్ని టెర్రరిస్టుల యొక్క ఫ్యాక్టరీగా వాడటానికి వాళ్ళు తప్పించాలి. మా భూభాగం ఇక టెర్రరిస్టుల ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ జైషే మొహమ్మద్ కానీ ఇంకోటి కానీ ఐఎస్ఐ కానీ ఇది స్థావరం కాదు, మేము అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళని వాళ్లే మట్టు పెట్టాలి, దానికి ప్రపంచానికి చూపించాలి సాక్ష్యాధారం. ఇవాళ మసూద్ని అప్పచెప్పమని వాళ్ళకి శాంతి కావాలంటే శాంతి చర్చలు జరుపుతాం గ్యారంటీగా. నువ్వు మసూద్ని అప్పచెప్పు, మసూద్ మీద నీ కేసులు మేము సాక్ష్యాలు ఇచ్చి అప్పచెప్పు. ఇంకా మిగతా టెర్రరిస్టులు మేము ఇచ్చిన లిస్టులో అప్పచెప్పు. వాళ్ళని అప్పచెప్పవు, వాళ్ళకి జ్వరం వచ్చిందంటావు, వాళ్ళు సేఫ్గా వాళ్ళ సేఫ్ జర్నీ చూపిస్తావు, మళ్ళీనేమో శాంతి కావాలంటావు. నీ డ్రామా 30 ఏళ్ళుగా అదే డ్రామా జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ వేరంటారా? డెఫినెట్గా. అంటే అప్పుడు పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు కదా సార్ మరి ఇక్కడ? పాకిస్తాన్ ఆర్మీకి ఎంతవరకు సంబంధం? పాకిస్తాన్లో ఎవరు ఉన్నారు అసలు? ఎవరు ప్రభుత్వం ఉంది పాకిస్తాన్లో? టెర్రరిస్టుల ప్రభుత్వం నడుపుతున్నారు ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యం నడుపుతుందా ప్రభుత్వాన్ని, మిలిటరీ నడుపుతుందా ప్రభుత్వాన్ని? ఇది ఒక క్లారిటీ లేని దేశం, అది రోగ్ కంట్రీ. ఆ దేశం ఒక రోగ్ కంట్రీ, దాని దగ్గర ఒక క్లారిటీ లేదు. ఎవరి దేశం వాళ్ళకే గొప్పది లేదు. ఇప్పుడు ఈ భారతదేశం చాలా మందికి గొప్ప దేశం. పాకిస్తాన్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి సభ్యత లేని ఒక రోగ్ కంట్రీ, దానికి సభ్యత సంస్కారం లేదు. అంటే ఐక్యరాజ్యసమితి అలా డిసైడ్ చేసిందంటారా? అంటే అందుకనే అన్ని చోట్ల దాన్ని చీకొట్టబడుతుంది. అది ఇప్పుడు బుద్ధి ఒకసారి తప్పు చేయొచ్చు, నువ్వు 24 గంటలు నీ భూస్థాలు ఎక్కడ ఏ టెర్రరిస్ట్, ఏ దేశంలో ఏ టెర్రరిస్ట్ గొడవ జరిగినా వేళ్ళు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉంటున్నాయి. ఇది ప్రపంచం గుర్తించింది. ఇవాళ మోడీ వచ్చినాక జరిగింది అదే. ఇంతకుముందు ఒట్టి మాటలు చేతలే తప్పితే దౌత్యపరంగా మనం అవి సాధించాలి. ఫైనల్గా మీ బీజేపీ గవర్నమెంట్ అనుకోండి, లేకపోతే మోడీ గారు అనుకోండి, ఇప్పుడు ఫైనల్గా ఈ కాశ్మీర్ పాకిస్తాన్ సమస్యని ఏ విధంగా చేస్తే దానికి ఏంటంటే ఒక్కటి, ఇది అసలు టెర్రరిస్టు అటాక్ అంటాం కూడా కరెక్ట్ కాదు. పాకిస్తాన్ అది టెర్రరిస్ట్ అటాక్ అని మనం అంటున్నాం, ప్రపంచం అంటోంది. కానీ అసలు ఏంటంటే అది వాళ్ళ యొక్క ఎజెండా ఎప్పుడో జియాల్ హక్ అన్నాడు, ఇండియాని ముక్కలుగా చేసి ఇండియాని అతి చిన్న భారతదేశంగా చేయటమే మా లక్ష్యం. లక్ష్య సాధనలో వాళ్ళు అది నమ్మిన లక్ష్యం అది. దానికోసం ఈ అటాకులు చేస్తున్నారు. ఈ అటాకులు చేయాలి, మనుషులు చంపుతూ ఉండాలి, ఈ టెర్రరిజం అనేది లోపల తీసుకుని ఎకనామికల్గా భారతదేశాన్ని ఆశ్చర్యపరచాలి, సామాజిక పరంగా ఇబ్బంది పెట్టాలి. ఇది వాళ్ళ ఎజెండా. సో వాళ్ళ ఎజెండాని చేస్తున్నారు. ఈ ఎజెండా నుంచి వాళ్ళు తప్పుకోవాలంటే మన బాధ్యత ఏంటి? వాళ్ళ ఎజెండా వాళ్ళది. అంటే ఇప్పుడు దేశం మీద దాడియా లేకపోతే కాశ్మీర్ కోసం దాడియా? ఈ కాశ్మీర్ పాకిస్తాన్ సమస్య ఏ విధంగా తీరాలి? కాశ్మీర్ సమస్య వాళ్ళకి ముసుగు మాత్రమే. వాళ్ళకి ఈ దేశం మీద విషం. ఈ దేశాన్ని వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ దేశం మీద ఆధిపత్యం సాధించలేకపోయారు. అన్ని చోట్ల ఓటమే చూశారు. అసలు ఈ దేశం యొక్క జాగ్రఫికల్ పొజిషన్ కన్ఫర్మ్ చేయాలి. ఎన్నాళ్ళు ఊగిసలాట? దౌత్యపరంగా ముందు అసలు మన ప్రపంచవ్యాప్తంగా మన యొక్క వాదనను అంగీకరించాలి వాళ్ళందరూ. మన యొక్క వాదన ఏంటి, భారతదేశం యొక్క వాదన ఏంటి, భారతదేశం యొక్క వేదన ఏంటి, దీన్ని అంగీకరించాలి. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో భారతదేశం సాధించింది అది. భారతదేశం దౌత్యపరంగా అన్ని దేశాలు ఇంక్లూడింగ్ వాళ్ళని సమర్థించే చైనా కూడా మనం పుల్వామాలో నోరు మూసుకోమంది. వాళ్ళని సమర్థించే దేశాలు సైతం వాళ్ళ నోరు అరబ్ దేశం కూడా నోరు మూసుకోమంది. సో వాళ్ళని సమర్థించే వాళ్ళ ముస్లిం దేశాలు కానీ స్నేహ దేశాలు కూడా. సో అట్లాంటి దౌత్యపరమైన విజయం వచ్చింది. ఈ విజయం ఇప్పుడు ఆ టెర్రర్లో ఉన్నారు వాళ్ళు. అది ఎక్సలేషన్లో ఉన్నది తగ్గించొద్దు అనేది మేము అందరం చెప్తున్నాం. ఈ డెఫినెట్గా మోడీ గవర్నమెంట్ ఈజ్ కీపింగ్ ద టెన్షన్. వాళ్ళకి ఆ టెన్షన్లో పెట్టే నడుపుతున్నాం. ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు సాహసించి ఏమాత్రం మనం రిలాక్స్ అయినా దొంగ దెబ్బ తీసే అలవాటు ఉన్నవాడు మళ్ళీ చేస్తాడు. అందుకని ఆ టెన్షన్లోనే పెట్టాను. ఇవాళ సముద్రంలో పాకిస్తాన్ సముద్రం ఓడ దగ్గర ఎప్పుడు ఉండే వాళ్ళ వార్ షిప్స్ ఒక్కటి కూడా లేదు తెలుసా అండి. అన్నీ టపని వెళ్ళిపోయాయి. ఎప్పుడు వారు సీ హెడ్లో ఉంటాయి, వారు హెడ్ అవి తీసి దాచిపెట్టి అంటే నవ్వు ఏమన్నా ఈ స్ట్రైక్ చేస్తారేమో, నేవీ స్ట్రైక్ చేస్తారేమో అన్న భయం. అంటే మొన్న ఇంతమంది దెబ్బతింటాం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ భూభాగంలోకి వచ్చి కొడతారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ టెర్రరిస్టులను అటాక్ చేసే రైట్ ఇంటర్నేషనల్గా మనకు ఉంది, ఏ దేశానికైనా ఉంది. ఒక టెర్రరిస్టు నా దేశంలోకి వచ్చి నాకు అన్యాయం చేసినప్పుడు ఆ టెర్రరిస్ట్ నేను కొట్టడానికి నాకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని వాడుకున్నాం. అందుకని అన్నీ మనం సామాన్య ఇప్పుడు ఇది ఈ భూభాగం యొక్క బార్డర్స్ సెట్ చేయాలి. ఈ సెట్ చేసే మార్గమే ఇప్పుడు చేస్తున్నాం.
వన్స్ ఫర్ ఆల్ ఇట్ షుడ్ బి సెటిల్డ్. 70 ఏళ్లుగా నాది నీది నాది నీది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పెట్టిన దౌర్భాగ్యపు ఇది ఇప్పటికే ఆ రావణ కాష్టలుగా ఇది పుట్టనండి. ఇది ముగిసిపోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ముగిసిపోవాలని ఇందాక చెప్తున్నారు మీరు. ఎలా ముగియాలి ఇది? మనం ఇస్తున్న ప్రెషర్ వల్ల వాళ్ళు టెర్రరిస్టుని అక్కడి నుంచి వెకేట్ చేయించారు. ఇప్పటికి 20 మంది టెర్రరిస్టులు ఏదో అరెస్ట్ చేశామన్నారు. ఇంకా అది పేరు లేని వాళ్ళకి అసలు మసూదులు అంటే అప్పచెప్పటం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకు వెళుతున్న ప్రెషరు, వాళ్ళ మీద పెట్టబడుతున్న అంతర్జాతీయంగా పెడుతున్న ప్రెషరు, ఎకనామికల్గా చిన్నాభిన్నం అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఆ పరిస్థితులు వాళ్ళు ఖచ్చితంగా అందరినీ ప్రపంచ దృష్టిలో మనకు ఊరిని చేసేవాళ్ళు ప్రపంచ దృష్టి అంగీకరించేటట్టు వాళ్ళు టెర్రరిస్ట్ చేయాలి. అది చేస్తారు. చేసిన రోజు చర్చలు వస్తాయి. ఇప్పుడు చర్చలు ఎప్పుడు వస్తాయి? నువ్వు ఒక పక్క దాడులు చేస్తూ చర్చలు అంటే కుదరదు. అది మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతం అదే. నువ్వు శాంతి చర్చలు అంటే దాడులు ఆపాలి. దాడులు ఆపడానికి ఐక్యరాజ్య సమితిలో మరి మోడీ గారు తరపున ఎవరైతే విదేశాంగ మంత్రో లేకపోతే ఇంకా కన్సర్న్ పర్సన్ వెళ్ళి వాళ్ళని పిలిస్తే వాళ్ళు రానన్నారా, లేకపోతే మోడీ గారు వెళ్ళనన్నారా? ఐక్యరాజ్య సమితిలో కూర్చొని దీనికి ఒక పరిష్కార మార్గాన్ని గత 5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? పాయింట్ నెంబర్ 1, అక్కడ నుంచి ఉన్న పాకిస్తానీలు వెళ్ళిపోవాలి ఆక్యుపైడ్ కాశ్మీర్లోంచి. స్టెప్ నెంబర్ 2, మన మిలిటరీ అక్కడున్న మన మిలిటరీ అంతా వెనక్కి రావాలి. స్టెప్ నెంబర్ 3, అప్పుడు వీళ్ళు ఐక్యరాజ్య సమితి టీం ఉందో ఒక టీం వీళ్ళు కూర్చొని చర్చించాలి. ఈ 3వ స్టెప్ చర్చ. ఈ 3వ స్టెప్ చర్చకు ముందు 2 స్టెప్పులు జరగాలి కదా. వాళ్ళు పాకిస్తానీళ్ళు వెళ్ళిపోవాలి కదా. ముందు ఒక పక్క శాంతి చర్చలు అనేది మేము రాము. ఈ వేర్పాటువాద వాళ్ళేంటి ఇంకా పైగా వేర్పాటువాద శక్తుల్ని హురియత్ కాన్ఫరెన్స్ కూడా దీంట్లో మెంబర్ కావాలి. ఒప్పుకోం. వాడు వేర్పాటువాద శక్తులు. వాడు ఈ దేశం ఇక్కడ ఉండి టెర్రరిస్టులను తయారు చేస్తారు. వాళ్ళని మేము ఎట్లా అలౌ చేస్తాం? గవర్నమెంట్ కూర్చుందాం. కూర్చోవాలంటే ఆగాలి. ఆగినట్టు మీరు ఆగుతో మాటలో కాదు, మాకు సాక్ష్యాధారాలు ఇచ్చిన మాకు నిన్ను నమ్మే పరిస్థితిలో మేము లేము. ప్రపంచం నమ్మాలి. ఎస్, పాకిస్తాన్ రియలైజ్డ్ ఇవాళ అందరినీ అరెస్ట్ చేసింది. ఆ భూభాగం టెర్రరిస్టులకి తయారు చేసే భాగం కాకుండా, వాళ్ళ శరణ తీర్చుకునే స్థలం కాకుండా వాళ్ళు క్లియర్ చేశారు అనేది ప్రపంచం నమ్మాలి. అప్పుడు కూర్చుందాం.